హాయ్ హలో అండి అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 35. జూహీ, మీ ఇద్దరి మధ్య అసలు ఏం శత్రుత్వం ఉందో నాకు తెలియదు, కానీ నువ్వు సిద్ధార్థ్ సార్కి ఏదైనా హాని చేయాలని ప్రయత్నిస్తే మాత్రం జరిగిందంతా నేను పోలీసులకు చెప్తాను అని జాన్వి గట్టిగానే హెచ్చరించింది. జీవితంలో మొదటిసారి ఆమె ఎవరికైనా ఇలా హెచ్చరిక చేయటం, అది తనతో ఎలాంటి బంధం లేని ఒక వ్యక్తి కోసం. తన మనసుని తన మనసుకే తన ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపించింది. కానీ జాన్వి మాటలు విన్న వెంటనే జూహీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు ఆయనని చంపాలనే ఉద్దేశం అసలు లేదు. నాకు కావాల్సింది నా ప్రేమ మాత్రమే. కానీ దాన్ని ఆయన జైలుకి పంపించేశారు. అందుకే కోపంతో ఆయనను శపించాను. అంతే తప్ప ఆయన ప్రాణం తీసేంత చెడ్డదాన్ని నేను కాదు అని జూహీ ఏడుస్తూ చెప్పింది. ఆమెను అలా చూసి జాన్వీకి బాధ కలిగింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి భుజాలపై చేయి వేసి కుర్చీలో కూర్చోబెట్టింది. జూహీ, నన్ను క్షమించు. నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ నిన్న జరిగిన సంఘటనలో భోజనం వడ్డిస్తుంది నువ్వే కాబట్టి నాకు అనుమానం వచ్చింది. ఒకవేళ ఈ విషయం పోలీసులకు తెలిసినా వాళ్ళు కూడా ముందుగా నిన్నే అవమానించే అవకాశం ఉంది అని జాన్వి మృదువుగా చెప్పింది. నాకు తెలుసు అని జూహీ ముక్కు తుడుచుకుంటూ సమాధానం చెప్పింది. జూహీ, నిన్న ఒక విషయం అడగొచ్చా అని జాన్వి నెమ్మదిగా అడిగింది. ఆ, అడుగు అని అంది జూహీ. అసలు ఏమైంది? ఇప్పుడే నువ్వు నీ ప్రేమ జైల్లో ఉందని చెప్పావు. సిద్ధార్థ్ సార్తో మీకు అసలు ఏ ప్రాబ్లం వచ్చింది అని జాన్వి అడిగింది. జూహీ లోతుగా నిట్టూర్చి తన కథ చెప్పడం స్టార్ట్ చేసింది. నిజానికి నేను నా ప్రియుడు సోహం ఇద్దరం సిద్ధార్థ్ సార్ కంపెనీలో పనిచేసేవాళ్ళం. నేను క్యాంటీన్లో హౌస్ కీపింగ్ విభాగంలో ఉండేదాన్ని. సోహం మాత్రం ఫైనాన్స్ విభాగంలో పనిచేసేవాడు. అతనికి మంచి జీతం వచ్చేది. నేను ఎక్కువ చదవకపోయినా సోహం నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. మా ప్రేమ చాలా అందంగా సాగింది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. ఆ ఉద్దేశంతో అతను ఒక ఫ్లాట్ కూడా కొనుగోలు చేశాడు. తన జీవిత పొదుపంతా కూడా అందులోనే పెట్టేశాడు. మళ్ళీ జూహీ కాసేపు ఆగి కన్నీళ్లు తుడుచుకుని మళ్ళీ చెప్పసాగింది. కానీ ఒక్కసారిగా అతని అమ్మకు క్యాన్సర్ ఉందని తెలిసింది. అది చివరి దశలో ఉంది. శస్త్రచికిత్స ఒకటే మార్గం అని డాక్టర్లు చెప్పారు. అదే సమయంలో అతను కొనుక్కున్న ఫ్లాట్ ను కూడా ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే దానిపై బ్యాంక్ లోన్ ఉంది. అమ్మ చికిత్స కోసం భారీ మొత్తంలో డబ్బు అవసరమైనది. సోహం పూర్తిగా కృంగిపోయాడు. అప్పుడే సిద్ధార్థ్ సార్ చెల్లెలు కార్తీక్ తో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమె కూడా కామర్స్ చదివింది కాబట్టి అప్పుడప్పుడు ఫైనాన్స్ విభాగానికి వచ్చేది. అలా ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. కొద్ది కొద్దిగా కార్తీక్కి సోహంపై ఇష్టం ఏర్పడింది. సోహంకి కూడా అది తెలుసు. కానీ అతను ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే అతను ప్రేమించింది నన్నే. అయితే అమ్మ చికిత్స ఖర్చులు రోజు రోజుకి పెరుగుతూ ఉండటంతో అతను తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఎక్కడి నుంచి డబ్బు వచ్చే పరిస్థితి లేదు. చివరకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. కార్తీక్కి మేడం దగ్గర నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఇక తర్వాత మెల్లగా తిరిగి చేయాలని అనుకున్నాడు. ఆ ఉద్దేశంతో ఆమెతో మరింత స్నేహంగా ఉండడం ప్రారంభించాడు. ఆమె తనపై చూపిస్తున్న అభిమానాన్ని, ఆమెపై తనకు ఆసక్తి ఉన్నట్టు చూపించడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆమెకి ప్రపోజ్ కూడా చేశాడు. ఆమె చాలా సంతోషపడింది. వెంటనే తన ప్రేమను అంగీకరించింది. ఆ తర్వాత సోహం తన తల్లి పరిస్థితి గురించి ఆమెకి చెప్పాడు. అప్పుడు ఆమె అతనికి డబ్బు ఇచ్చింది. తల్లి చికిత్స స్టార్ట్ అయింది. కార్తీక మేడం అతనికి తన తల్లిని పూర్తిగా బాగు చేస్తానని మాట కూడా ఇచ్చారు. ఇక అలా అని చెప్పి జూహీ కాసేపు ఆగిపోయింది. జాన్వి ఎంతో శ్రద్ధగా ఆమె మాటలు వింటుంది. జూహీ కళ్ళల్లోని కన్నీళ్లను తుడుచుకుని కాస్త సర్దుకుంది. సోహం కార్తీక్ మేడంల మధ్య అంతా కూడా బాగానే సాగింది. ఆమె వల్లే అతని తల్లి చికిత్స కొనసాగుతుంది. కానీ ఒకరోజు ఎవరో ఈ విషయం మొత్తం సిద్ధార్థ్ సార్కు చెప్పారు. అప్పుడు ఆయన చాలా కోపంగా స్పందించారు. సోహంను కంపెనీ నుంచి బయటకు పంపించారు. కానీ కార్తీక మేడం చాలా మొండిగా ఉండేవారు. ఎలా ఒప్పించాలో తెలియదు, కానీ ఆమె సిద్ధార్థ్ సార్ని అయితే ఒప్పించారు. ఆ తర్వాత సిద్ధార్థ్ సార్ సోహం ఇంటికి వెళ్ళినప్పుడు నేరుగా పెళ్లి ప్రతిపాదనతో వెళ్లారు. ఇప్పుడు సోహంకి అంగీకరించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటికే అతని తల్లి చికిత్స సగం మిగిలి ఉంది. ఇక అలా చెప్తూనే జూహీ మళ్ళీ కళ్ళను తుడుచుకుంది. ఇప్పటి వరకు ఉన్న విషయాల ఆధారంగా జాన్వికి సోహం చేసిన తప్ప అర్థమైంది. కానీ దానికంటే ఎక్కువగా పరిస్థితులపై బాధ కలిగింది. ఆమెకు సోహంపై కూడా, కార్తీక పరిస్థితి కూడా జాలపడింది. ఎందుకంటే ఒక అమ్మాయి పెళ్లి కలలు కంటున్నప్పుడు తన జీవిత భాగస్వామి నుంచి నిజమైన ప్రేమనే కోరుకుంటుంది. కానీ ఇక్కడ సోహం మాత్రం అవసరాల కోసం మాత్రమే ఆమెతో ఉన్నాడు. అందుకే జాన్వికి
ఇక కార్తిక కోసం బాధగా అనిపించింది. అయితే వాళ్ళ పెళ్లి జరిగిందా అని జాన్వి ఆమెకు నీళ్ళు ఇస్తూ అడిగింది. జూహి నీళ్లు తాగి ఒక లోతైన నిట్టూర్పు విడిచింది. వాళ్ళ పెళ్లి నిశ్చయమైంది. కార్తిక మేడం చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ మరొక వైపు మా మధ్య చాలా గొడవలు జరిగాయి. మొదట్లో నేను అతనికి అండగా నిలిచాను. అతని తల్లి కోసం అది సరైనదే అనిపించింది. కానీ ఇప్పుడు అతను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అది ఇంకొకరిని. అది నన్ను పూర్తిగా కృంగదీసింది. సోహం నాతో పెళ్లి తర్వాత ఏదో ఒక కారణం చెప్పి విడాకులు తీసుకుంటానని చెప్పేవాడు. కానీ అది నాకు సరైనదిగా అనిపించలేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి జరిగాక అతను ఆమెకు చెందిపోతాడని నాకు అనిపించింది. నేను చాలా ఏడ్చాను. ఆ కోపంలో సిద్ధార్థ్ సార్కి ఒక లేఖ రాశాను. అందులో నా గురించి, సోహంతో నా ప్రేమ గురించి మొత్తం చెప్పాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఎందుకంటే ఆ తర్వాత నా సోహం నేరుగా జైలుకే వెళ్ళిపోయాడు. ఇక విషయం చెప్పగానే జూహీకి ఏడుపు ఆగలేదు. ఆమె వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది. జాన్వి ఆమె భుజంపై చేయి వేసి నెమ్మదిగా ఓదార్చింది. ఆమె కాస్త శాంతించే వరకు అలాగే ఉండిపోయింది. కార్తీక మేడం ఇప్పుడు ఎక్కడున్నారు అని జూహి కాస్త శాంతించిన తర్వాత జాన్వి అడిగింది. ఎందుకంటే సోహం జైల్లో ఉన్నాడంటే వారు పెళ్లి జరిగి ఉండకపోవచ్చు. కానీ ఇంతవరకు ఒకసారి కూడా సిద్ధార్థ్ చెల్లెలు కంపెనీలో కానీ ఇంట్లో కానీ కనిపించలేదు. అందుకే జాన్వికి ఆసక్తి పెరిగింది. ఆమె ఆత్మహత్య చేసుకుంది అని జూహి చెప్పగానే జాన్వి ఒక్కసారిగా లేచి నిలబడింది. ఏంటి ఆత్మహత్య? కానీ ఎందుకు అని షాక్తో అడిగింది. సిద్ధార్థ్ భోస్లే చెల్లెలు ఆత్మహత్య చేసుకోవటం అనే విషయాన్ని జాన్వి అసలు నమ్మశక్యంగా అనిపించలేదు. ఎందుకంటే నేను రాసిన లేఖ సిద్ధార్థ్ సార్కి కాకుండా కార్తిక మేడం చేతిలో పడింది. ఆమె నన్ను పిలిచి ఇదంతా నిజమేనా అని అడిగారు. నేను అవునని చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ వారం రోజుల్లోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. ఆ తర్వాతే సిద్ధార్థ్ సార్ సోహంను జైల్లో పెట్టారు అని జూహి నిట్టూర్పు విడిచింది. జాన్వి ఇంకా షాక్ నుంచి బయటికి రాలేకపోయింది. సోహం తప్పు చేశాడంటే ఒప్పుకుంటాను. కానీ నేను నిజం మాత్రమే చెప్పాను. ఆమె ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారని నాకు ఎలా తెలుస్తుంది? సోహంకి కూడా దీని గురించి ఏమీ తెలియదు. అతను ఆమెకి చాలా క్షమాపణలు చెప్పాడు. ఆమె కూడా క్షమించిందని సోహం చెప్తాడు. కానీ సిద్ధార్థ్ సార్ మాత్రం అతను ఉరి తీయాలని మాట్లాడుతున్నారు. అతను చేసిన తప్పు అంత పెద్దదా? ఇప్పటికీ అతను 1 సంవత్సరం జైల్లో ఉన్నాడు. పోలీసులు అతన్ని చాలా కొట్టారు. అతను తన శిక్ష అనుభవించాడు. ఇప్పుడైనా అతను వదిలేయాలి కదా అని జూహి ఏడుస్తూ చెప్పింది. జూహి, సోహం తల్లి పరిస్థితి ఎలా ఉంది? ఆమెకు ఆపరేషన్ చేయాల్సిందిగా. ఇప్పుడు ఆమె ఎలా ఉన్నారు అని జాన్వి బాధగా అడిగింది. లేదు, గత 1 సంవత్సరం నుంచి ఆమె ప్రభుత్వ హాస్పిటల్లోనే ఉన్నారు. ఆమెకి ఇకపై చికిత్స కొనసాగకపోతే ఎక్కువలో ఎక్కువ 2 నెలలు మాత్రమే బ్రతుకుతారు అని జూహి కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తుంది. సారీ అని జాన్వి బాధగా చెప్పింది. ఇట్స్ ఓకే. చాలా రోజుల తర్వాత ఈ విషయాన్ని ఎవరో ఒకరితో పంచుకుంటున్నాను. నాకు మనసు కాస్త తేలిగ్గా అనిపిస్తుంది అని జూహి చిన్నగా నవ్వింది. జూహి, ఇప్పుడు తర్వాత ఏం చేయబోతున్నావు అని జాన్వి అడిగింది. తెలియదు అని జూహి మెల్లగా చెప్పింది. నువ్వు నిజంగానే సిద్ధార్థ్ సార్కు హాని చేయడానికి ప్రయత్నించలేదుగా అని జాన్వి మరొక్కసారి అనుమానంగా అడిగింది. లేదు లేదు, నేను చేయలేదు. అంతేకాదు విషయం ఇంకొకరికి ఇచ్చినట్టే ఉంది. అంటే ఇందులో సిద్ధార్థ్ సార్కి ఎలాంటి సంబంధం లేదు అని జూహి చెప్పింది. సరేగా, నేను వెళ్ళాలి అని జాన్వి లేస్తూ చెప్పింది. జాన్వి అని జూహి ఆమెను పిలిచింది. అని జాన్వి వెనక్కి తిరిగి చూసింది. ఈ విషయం పోలీసులకు చెప్పొద్దు ప్లీజ్. నిజానికి నిన్న నా డ్యూటీ కాదు, ఇంకొక అమ్మాయి స్థానంలో నేను వచ్చాను. రికార్డులో కూడా ఆమె పేరే ఉంది కాబట్టి ప్లీజ్ అని జూహి వేడుకుంది. అది విన్న జాన్వి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కానీ నువ్వు కెమెరాలో కనిపిస్తావు కదా అని జాన్వి అడిగింది. లేదు లేదు, నేను ఎక్కువగా బయటికి రాలేదు. వచ్చినప్పుడు కూడా క్యాప్ పెట్టుకునే వచ్చాను. కిచెన్ లో కెమెరా లేదు. కానీ నువ్వు ఏదైనా చెప్తే మాత్రం పోలీసులకు తప్పకుండా నాపై అనుమానం వస్తుంది. నేను నిజంగా ఏమీ చేయలేదు, ఇకపై కూడా చేయను. నేను చాలా సాధారణమైన అమ్మాయిని. ఇప్పటికే సోహం కోసం చాలా కష్టపడుతున్నాను. ఒకవేళ నేనే జైల్లో ఇరుక్కుంటే అతను బయటకు వచ్చే అవకాశాలు పూర్తిగా పోతాయి అని జూహి వేడుకుంటూ చెప్పింది. సరే, నేను చెప్పను అని జాన్వి అంది. థ్యాంక్ యూ అని జూహి ఊపిరి పీల్చుకుంది. కానీ నువ్వు సిద్ధార్థ్ సార్ చుట్టుపక్కల కూడా వెళ్ళకు ప్లీజ్ అని జాన్వి చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. జాన్వి మనసంతా గందరగోళంగా మారిపోయింది. జూహీని నమ్మాలో లేదో ఆమెకేమీ అర్థం కావట్లేదు. సోహం చేసిన తప్పు ఖచ్చితంగా ఉంది. కానీ సిద్ధార్థ్ చెల్లెలు ఆత్మహత్య చేసుకున్న విషయంలో అతనే పూర్తిగా బాధ్యుడు కాదని ఆమెకు అనిపించింది. సిద్ధార్థ్ చెల్లెలు కూడా కొంత బలహీనంగా నిర్ణయం తీసుకుంది. కేవలం నమ్మక ద్రోహం జరిగిందని ఎవరూ ప్రాణాలు తీసుకోరు. అలాంటప్పుడు సోహంకు ఉరిశిక్ష విధించడం సరైందా? కానీ ఇది సిద్ధార్థ్కు
ఎవరు ఎవరు అర్థమయ్యేలా చెప్తారు? కానీ వెంటనే మరో ఆలోచన వచ్చింది. కానీ జూహి చెప్పిందంతా నిజమే అని ఎలా నమ్మాలి? దీనికి ఇంకొక వైపు కూడా ఉండొచ్చు కదా. అది కేవలం సిద్ధార్థకు మాత్రమే తెలిసి ఉండొచ్చు. ఛే, నాకు ఎందుకు ఇంత టెన్షన్ వస్తుంది? నా ప్రాణం ఏమైనా పోతుందా? ఏదైనా జరిగితే ఆ సిద్ధార్థకే కదా జరుగుతుంది. మరి నేనెందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను? నిన్నటి నుంచి జాన్వి తల మొత్తం గందరగోళంగా మారిపోయింది. ఆమె విసుగ్గా గడియారం చూసింది. ఈ రోజు తనకు లేట్ అవుతుందని గుర్తొచ్చి కాస్త భయపడింది. ఒకవైపు అతని ఎదురుగానే నా డెస్క్ ఉంది. పైగా ఈ రోజు ఉదయమే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అంటే నేను లేటుగా వస్తే చూసి ఆయన కోపం తప్పకుండా పెరుగుతుంది అని అనుకుని జాన్వి నిట్టూర్పు విడిచి ఆటో కోసం చేయి చూపించింది. ఇక డింగ్ డాంగ్ ఆ శబ్దం వినగానే సిద్ధార్థ్ తన వైపుకి చూశాడు. ఆఫీస్ వైర్లెస్ ఫోన్ మోగుతుంది. అతను ఒకసారి ఎదురుగా చూశాడు. అక్కడ ఆమె కనిపించలేదు. అందుకే ఫోన్ మోగుతుంది అనుకున్నాడు. కొద్దిగా కోపంగా అతను ఫోన్ ఎత్తాడు. ఎస్ అని సిద్ధార్థ్ అన్నాడు. ఓ సారీ సార్, జాన్వి లేరా? మిమ్మల్ని కలవడానికి ప్రకాష్ వచ్చాడు. ఆయనను లోపలికి పంపించినా మీరు ఫోన్ ఎత్తాల్సి వచ్చింది, సారీ సార్ అని అవతల నుంచి రిసెప్షన్ కొంచెం సంకోచంగా చెప్పింది. పంపించండి అని చెప్పి సిద్ధార్థ్ ఫోన్ పెట్టేశాడు. కొద్దిసేపటికి ఒక పొట్టి కళ్ళజోడు పెట్టుకున్న వ్యక్తి అతని క్యాబిన్లోకి వచ్చాడు. హలో సార్ అని ప్రకాష్ చిరునవ్వుతో పలకరించాడు. సిద్ధార్థ్ అతని వైపుకు చూసి ఎదురుగా కూర్చోమని కళ్ళతోనే అన్నాడు. ప్రకాష్ కుర్చీలో కూర్చున్నాడు. ఏమైనా కావాలా అని సిద్ధార్థ్ అడిగాడు. వద్దు, నాకు నా చెల్లింపు విషయంలో సంతోషంగానే ఉంది అని ప్రకాష్ నవ్వుతూ చెప్పాడు. సిద్ధార్థ్ తన చేతిని ముందుకు చాచాడు. వెంటనే ప్రకాష్ 2 కవర్లు తీసి అతని చేతిలో పెట్టాడు. మీకు కావలసిన మొత్తం సమాచారం ఇందులో ఉంది అని ప్రకాష్ నమ్మకంగా చెప్పాడు. సిద్ధార్థ్ వెంటనే జాన్వి పేరు ఉన్న కవర్ తెరిచాడు. అందులో ఉన్న వివరాలు చదవడం ప్రారంభించాడు. అందులో ఆమె చిన్ననాటి కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. వాటిలో ఆమెతో పాటు ఒక అబ్బాయి కూడా కనిపిస్తున్నాడు. సిద్ధార్థ్ ఆ ఫోటోలను చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. ఆమె 12 ఏళ్ల వయసులో మామయ్య ఇంట్లో ఉండడానికి వెళ్లారు. అక్కడ ఆమె మామి ఆమెను చాలా ఇబ్బంది పెట్టేదని పక్కింటి వారి ద్వారా తెలిసింది. అంటే వాళ్ళ అత్త. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆమె పార్ట్ టైం ఉద్యోగం మొదలు పెట్టారు. అలాగే మావయ్య ఇంటిని కూడా వదిలేశారు. మిగతా చదువు అంతా స్కాలర్షిప్ తో పూర్తి చేశారు. ప్రస్తుతం మాస్టర్స్ చేస్తున్నారు. అంతేకాదు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ కూడా జాయిన్ అయ్యారు అని ప్రకాష్ ఒక్కొక్క సమాచారాన్ని చెప్తూ వెళ్ళాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే మాట వినగానే సిద్ధార్థ్ కనుబొమ్మలు పైకెత్తాడు. చాలా సీరియస్ గా తీసుకున్నట్టుంది అని అతను తనలో తానే అనుకుంటూ చిన్నగా నవ్వుకుని మళ్ళీ ఆ పేపర్లను చూశాడు. ఆమె పుట్టినప్పటి నుంచి ఎలాంటి సమాచారం లేదా అని సిద్ధార్థ్ తలెత్తి అడిగాడు. లేదు, నేను చాలా ప్రయత్నించాను, కానీ ఎవరికి ఏమీ తెలియదు అని ప్రకాష్ చెప్పాడు. ఆ మెంటల్ హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఎవరు అని కింద పడిన ఫోటోని చూస్తూ సిద్ధార్థ్ అడిగాడు. అతను ఆమె తమ్ముడు అని చెప్తారు అని ప్రకాష్ సమాధానం ఇచ్చాడు. మరి అతనికి ఏమైంది అని సిద్ధార్థ్ అడిగాడు. అతని గురించి కూడా ఎలాంటి సమాచారం దొరకలేదు. నిజానికి జాన్వి మేడం మావయ్య ఇంటికి వెళ్లిన సమయంలోనే ఆ అబ్బాయి మెంటల్ హాస్పిటల్లో చేరాడని మాత్రమే తెలిసింది అని ప్రకాష్ చెప్పాడు. ఆమె తల్లి తండ్రుల గురించి ఏంటి అని సిద్ధార్థ్ నుదుటిపై మడతలు పడేలా అడిగాడు. సారీ సార్, ఏమీ తెలియలేదు. ఆమె తల్లి తండ్రులు చనిపోయారని మాత్రమే తెలిసింది. పోలీసు రికార్డులో కూడా వారి పేర్లు ఏమీ లేవు అని ప్రకాష్ చెప్పాడు. సిద్ధార్థకు ఈ విషయం కాస్త వింతగానే అనిపించింది. ఆమె గురించి పూర్తి సమాచారం ఎందుకు దొరకడం లేదు? ఆమె తమ్ముడు మెంటల్ హాస్పిటల్లో ఎందుకున్నాడు? అతని మనసులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి. నిజానికి ఆమెను మెంటల్ హాస్పిటల్ బయట నిలబడి ఉన్నప్పుడు చూసినప్పుడే అతను అభి గురించి విచారణ అయితే చేయించాడు. కానీ అక్కడి నుంచి కూడా అతను ఆమె తమ్ముడు అనే విషయం తప్ప మరేం సమాచారం దొరకలేదు సిద్ధార్థకి. అతను ఒక లోతైన నిట్టూర్పు విడిచి ఎదురుగా చూశాడు. ఇక ప్రకాష్ వెనుక ఉన్న గాజు అద్దం నుంచి జాన్వి తన డెస్క్ దగ్గర కూర్చోవడం కనిపించింది. సిద్ధార్థ్ గడియారం వైపుకు చూశాడు. ఆమె పూర్తిగా అరగంట లేటుగా వచ్చింది. ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఉదయం అయితే తొందరగానే లేచిందిగా. ఇక్కడికి రావడానికి ఇంత సమయం పట్టదు కదా అని అనుకుంటూ అతను మరొక్కసారి నిట్టూర్పు విడిచాడు. నేను వెళ్ళనా అని ప్రకాష్ అడగగానే సిద్ధార్థ్ తన చూపును అతని వైపుకు తిప్పాడు. సరే అని సిద్ధార్థ్ అన్నాడు. ఆ మేడం గురించి ఇంకా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని ప్రకాష్ చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి రాగానే ఎదురుగా జాన్వి కనిపించింది. ఆమెను చూసి ప్రకాష్ తనలో తానే నవ్వుకున్నాడు. అన్ని ప్రేమ వ్యవహారాలు నా దగ్గరికే వస్తాయి, కానీ వీళ్ళందరి కథలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటాయి అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
అతను అలా నవ్వుకుంటూ వెళ్ళడం చూసి జాన్వి ముఖంలో వింత భావాలు కనిపించాయి. ఈయన ఎందుకు ఇలా నవ్వుకుంటూ వెళ్తున్నాడు, ఏదో విచిత్రంగా ఉన్నాడు అని జాన్వి మనసులోనే అనుకుంది. అదే సమయంలో ఆమె డెస్క్ పై ఉన్న ఫోన్ మోగింది. వెంటనే ఆమె ఫోన్ ఎత్తింది. ఇక్కడికి రండి, అవతల నుంచి అతని గొంతు వినిపించింది. వెంటనే కాల్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నాడు, నేను లేటుగా వచ్చానని తెలిసిపోయిందా అని జాన్వి నిట్టూర్చి అతని క్యాబిన్ వైపుకు వెళ్ళింది. మై కమిన్ సార్ అని జాన్వి వినయంగా అడిగింది. కమిన్ అని సిద్ధార్థ్ తన చేతిలోని పని ఆపి కుర్చీకి వెనక్కి ఆనుకుని కూర్చున్నాడు. మరి జాన్వి గురించి ఎంక్వైరీ మొదలు పెట్టేశాడు మన సిద్ధార్థ్. చూద్దాం.